ప్రీవియస్ వీడియోలో రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ ఫామ్ చూసాం. రిజిస్టర్ అయిన వాళ్ళు సో డైరెక్ట్లీ యూ కెన్ లాగిన్ హియర్. ఇప్పుడు లాగిన్ అయినాక డాష్బోర్డ్కి వెళ్తాం కదా, డాష్బోర్డ్ డిజైన్ చేద్దాం. సో మనకు డాష్బోర్డ్ ఎలా పెడతా అంటే సైడ్ బార్ పెడదాము. టాప్లో లాగౌట్ ఫంక్షన్ ఇద్దాం, లాగౌట్ యాక్షన్ ఇద్దాం. ఇక్కడ సైడ్ బార్ యాక్షన్ ఇద్దాం. ఓకే, సో ఇంకొక ప్రైమరీ ఇన్ఫో తీసుకుందాం అన్నిటికీ. సో వచ్చింది కదా, ఈ సైడ్ బార్ కదా మనం డిజైన్ చేయాల్సింది. సో సైడ్ బార్ డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ టోటల్ని కాలమ్ 3 or 4 తీసుకోండి. ఇందులో 3 and 9 తీసుకోండి. ఓకే, అంటే మనం ఫస్ట్ రో డివైడ్ చేయాలి. కాలమ్ 9. ఈ 3లో ఇది పెట్టండి, జస్ట్ కార్డ్ పెట్టండి. ఈ కార్డ్ లోపల యాంకర్ ట్యాగ్ పెట్టండి, హెచ్ఆర్ఈఎఫ్. సో ఆ పర్టికులర్ పేజ్ ఇవ్వాలి కాబట్టి క్లాస్ టెక్స్ట్ వైట్ తీసుకోండి, లేకపోతే బ్లూ కలర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏని క్లోజ్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వండి, హోమ్, డాష్బోర్డ్, యూజర్స్. సో నెక్స్ట్ అలానే అన్నిటికీ ఉంటుంది. సార్ అవుట్పుట్ చూడండి ఇలా వస్తుంది కదా. ఇక్కడ కంటైనర్ తీసేసేయండి టాప్లో. అప్పుడు ఏం చేయాలంటే మీరు కంటైనర్ ఇక్కడ తీసేస్తే ఇక్కడ క్లాస్ రెస్పాన్సివ్ కోసం క్లాస్ కంటైనర్ ఫ్లూయిడ్ ఇవ్వండి. ఫ్లూయిడ్ అంటే కొంచెం స్పేస్ వస్తుంది కాబట్టి px0 ఇవ్వండి ఫర్ రెస్పాన్సివ్. తీసుకోండి px0. ఇలా వదిలేయండి, నో ఇష్యూస్. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ టాప్లో ఒక నావ్ బార్ తీసుకోండి, టాప్ నావ్ బార్. సో విల్ టేక్ దిస్ నావ్ బార్. ప్రైమరీ కలర్ కావాలి కదా నావ్ బార్.
సో ఇక్కడ ఉన్నాయి చూడండి కలర్స్ అన్ని. సో ఇందులో ఇన్ఫో కలర్ ఉంటుంది కదా, బిజీ ఇన్ఫో, నవబార్ ఇన్ఫో, దిస్ వన్ లైక్ దిస్ విల్ గెట్ లైక్ ఈ కలర్ వస్తుంది. సో దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ రో ఉంది కదా, రోలో ఒక 12 తీసుకోండి. ఈ 12లో పేస్ట్ చేయండి. ఇక్కడ వచ్చింది చూడండి. ఇక్కడ ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళ నేమ్, వెల్కమ్ పర్టికులర్ నేమ్. సో ఇక్కడ రాయండి ఇలా వెల్కమ్ అడ్మిన్ అలా నేమ్ వస్తుంది. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్, వ్యూ ప్రొఫైల్, లాగౌట్ ఇలా పెట్టాను అనమాట నేను. సో వచ్చినాయి కదా ఇలా వెల్కమ్ డాష్బోర్డ్ ఇలా. సో వన్స్ ఎప్పుడైతే మనం లాగౌట్ డిజేబుల్లో ఉంది ఎనేబుల్ చేయండి. టూ పెట్టుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. బెటర్ దాన్ 9 కన్నా 2 తీసుకోండి, నీట్గా ఉంటుంది. ఇక్కడ 8 ఇక్కడ 10 తీసుకోండి. ఇంకొక కార్డ్ యాడ్ చేయండి. చూడండి ఇలా ప్రిపేర్ చేశాను కదా. మనం ఏం చేయాలి, ఇప్పుడు ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళ నేమ్ ఇక్కడ రావాలి అడ్మిన్ ప్లేస్లో. సో ఎవరు లాగిన్ అయ్యారో తెలుస్తుంది మనకి. లాగిన్ అయ్యేటప్పుడు వాళ్ళు పర్టికులర్ మెయిల్ ఎంటర్ చేస్తారు కదా, ఈ మెయిల్తో పాటు వాళ్ళ నేమ్ కూడా ఎంటర్ చేసింటారు అడ్మిన్లో. ఆ నేమ్ ఆ డేటాబేస్లో ఉంది కదా, ఆ నేమ్ తెచ్చి ఇక్కడ ప్రింట్ చేయాలన్నమాట. సో అంటే లాగిన్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలంటే సెషన్లో కానీ కుకీస్ కానీ ఏదో ఒకటి స్టోర్ చేద్దాం. సో బెటర్ గో ఫర్ సెషన్ యూజ్ చేసి నేను స్టోర్ చేస్తున్నా. సో ఆల్రెడీ మనం సెషన్ క్లాసెస్ చెప్పుకున్నాం కదా, ఓపెన్ చేయండి అది. సో సెషన్స్ మీకు చెప్పిన క్లాసెస్ ఫాలో అయ్యి చేద్దాం. సో ఫస్ట్ సెషన్ స్టార్ట్ పెట్టాలి. వన్స్ పెట్టాక సెషన్ ఐడి నేమ్ అలా స్టోర్ చేస్తారు. సో లాగిన్ ఇక్కడే కదా, సెషన్ స్టార్ట్. సో ఎప్పుడైతే డాష్బోర్డ్కి వెళ్ళే ముందు నేను పెడుతున్నాను. వన్స్ అవ్వగానే సెషన్లో స్టోర్ చేసుకున్నాం. ఓకే, నేమ్ ఒకటి, ఈమెయిల్ ఒకటి. ఇక్కడ ఇందులో కదా రిజల్ట్ స్టోర్ అయింది మనకి రన్ సెలెక్ట్ క్వైరీలోనే కదా. సో 0 ఆఫ్ ఎఫ్ నేమ్. ఆర్ఎల్స్ ఇదంతా ఎందుకు అంటే మనకి మెయిల్ ఐడి ఇక్కడ వస్తుంది కదా, ఎంటర్ చేసిన మెయిల్ ఐడి, దాన్ని డైరెక్ట్గా సెషన్లో స్టోర్ చేయండి. ఇక్కడ ఇది రైట్ రంగు చూద్దాం, ఎందుకంటే అక్కడ నుంచి మనకి ఏరియా ఫార్మాట్లో కదా డేటా వచ్చేది. ఏరియా ఫార్మాట్ ఉంటే మనకి 0తో స్టార్ట్ అయ్యింది ఇండెక్స్, 0 ఆఫ్ ఎఫ్ నేమ్. సో దీన్ని సెషన్లో ఏం ప్రింట్ అయిందో చూద్దాం. డాష్బోర్డ్లో సెషన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, స్టోర్ అయితే ఇక్కడ ప్రింట్ అవుతుంది కదా మనకి డాష్బోర్డ్లో. సో మనం ప్రింట్ చేసే ముందు సెషన్ స్టార్ట్ పెట్టుకోవాలి కదా. ఈమెయిల్ అండ్ నేమ్ రెండు ఉన్నాయి కాబట్టి రెండు ప్రింట్ చేద్దాం ఏం స్టోర్ అనేయో. సో వన్స్ try refresh and try to log in. Answer the MySQL result 56. సో దీన్ని ప్రింట్ చేయండి, ఏమొస్తుందో చూద్దాం. దాన్ని బట్టి మనం
మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని కామెంట్లో పెట్టండి. ఫస్ట్ దీన్ని కామెంట్లో పెట్టి అప్పుడు మనకి అప్పుడు వస్తుంది అనమాట. కామెంట్లో పెడితే ఈ పేజ్లో మనకు డిస్ప్లే అవుతుంది కదా. డిస్ప్లే అవ్వటానికి మనం ఏమైనా రాసామా? మీరు ఏం చేయాలి అప్పుడు ఎక్కువ చేయండి దీన్ని. వన్ వచ్చిందా? రిజల్ట్ 1 వస్తుందా? మై క్వరీ రన్ అయితే 1 వస్తుంది. అంటే ఎస్క్యూఎల్ రావట్లేదు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని డేటా రావట్లేదు. నెంబర్ ఆఫ్ రోస్ వస్తున్నాయి. మీకు ఏం చేస్తారు, ఇప్పుడు ఈమెయిల్ ఒకటి పెట్టుకోండి సెషన్లో. డాష్బోర్డ్లో ఈమెయిల్ ఒకటి ప్రింట్ చేయండి. నేమ్ని చూద్దాం, సీ లెటర్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు క్లిక్ చేయగానే మనకి డాష్బోర్డ్కి వెళ్ళాలి కదా. సో ఇక్కడ నేను కామెంట్లో పెట్టాను కదా, కామెంట్ తీసేసేయండి. And next click on login and define the $_ session in PHP client dashboard 50. సో సెషన్ స్టార్ట్ చేశాం కదా. సో సెషన్ స్టార్ట్ చేయాలి. కంపల్సరీ we should. That's what we wrote here. Session start, right? You can at the top of the page, please. So just go for session and check whether name store, email store అయిందా లేదా అని సెషన్లో చూడండి. సెట్టింగ్స్లోకి వెళ్తే సైట్ సెట్టింగ్స్, cookies and site data. See all site data cookies. లోకల్ హోస్ట్ ఉంటుంది చూడండి ఇక్కడ. అందులోకి వెళ్తే మీ సెషన్లో డేటా స్టోర్ అయిందా లేదా తెలుస్తుంది కదా ఇక్కడ. మై కుకీస్, పిహెచ్పి సెషన్ ఐడి స్టోర్ అయింది కదా 31st August 41కి. So instead of using session, just use cookies. It will display. We'll check. We'll check whether cookie will created or not. Email, and I need to print email. Okay. To access the cookie, you need to display cookie, right? The cookie echo user. Echo email. We'll see whether cookie will display or not. $59 $_ message.
సెమీకోలన్, గెట్టింగ్ కుక్కీ రైట్, కుక్కీ వస్తుంది. ఇక్కడ కుక్కీ చూడండి, కావాలంటే ఇక్కడ 1 కుక్కీ ఉంటుంది. సో మనకి కుక్కీలో నేను ఈమెయిల్ స్టోర్ కాబట్టి ఈమెయిల్ వచ్చింది. సో డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఇందులో ఉంది కదా, ఈ కుక్కీని తీసుకొచ్చి జస్ట్ ప్రింట్ హియర్ వెల్కమ్ అడ్మిన్ కీపింగ్ PHP tag, just print that. సో ఎవరు లాగిన్ అయితే వాళ్ళ నేమ్ ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది అనమాట. చూడండి, వెల్కమ్ అడ్మిన్ జీమెయిల్. ఓకే, చేంజ్ పాస్వర్డ్, ఈ ప్రొఫైల్ అండ్ లాగౌట్. లాగౌట్ అంటే ఏంటి? కుక్కీని డిస్ట్రాయ్ చేయాలి, డిస్ట్రాయ్ అవ్వాలి. వెన్ ఐ క్లిక్ ఆన్ లాగౌట్ క్లిక్ అవ్వగానే కుక్కీ డిస్ట్రాయ్ అవ్వాలి. సో వన్స్ ఐ క్లిక్ ఆన్ లాగౌట్, ద కుక్కీ షుడ్ బి క్లియర్ రైట్. సో అప్పుడు మనం కుక్కీ క్లియర్ చేసుకోవచ్చు లాగౌట్ క్లిక్ చేయగానే. సో అంటే ఇక్కడ లాగౌట్ ఇక్కడే కదా చేస్తుంది. సో మన ఇక్కడ మనకు ఈవెంట్స్ ఉండవు మన PHPలో, ఏదైనా పేజ్ టు పేజ్ చేయాలి. సో లాగౌట్ .php, just give lagout.php. So save this file. సో మనం ఎప్పుడైతే లాగౌట్ క్లిక్ చేయగానే ఈ పేజ్కి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే కుక్కీని అప్డేట్ చేయాలన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనం యాక్సెస్ సెషన్కి డిస్ట్రాయ్ అనే ఫంక్షన్, కుక్కీకి డిస్ట్రాయ్ అనే ఫంక్షన్ ఉండదు. కుక్కీకి ఏం చేస్తామంటే మనం ప్రీవియస్ టైం స్టాంప్ని దెన్ అని అప్డేట్ చేద్దాం. అప్పుడు ఆటోమేటిక్గా అదే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ కుక్కీలో మనకి కుక్కీలో కనుక ఈ ఏంటిది ఈమెయిల్ కనుక సెట్ అయి ఉంటే అన్సెట్ కి అప్పుడు ఏం చేయాలంటే ఈ కీని మనం ఏం చేస్తాము, ఈ టైంకి ఏం వాల్యూ స్టోర్ చేయట్లేదు. బిఫోర్ ఇదేంటి 1 hour ముందే కదా ఇది ఓల్డ్ టైం స్టాంప్ ఇవ్వాలన్నమాట. 300 ఇది 1 hour కదా, ఈ 1 hour ప్రీవియస్ 1 hourకి అది ఎంటీ చేసి దాన్ని ఎక్కడికి రీడైరెక్ట్ చేస్తున్నాం మళ్ళీ మనం యాష్ అంటే హోమ్ పేజ్కి. అతను యూ కెన్ గివ్ లాగిన్ ఏదో ఒకటి చేయొచ్చు ఇక్కడ. సో ఒకసారి ఇక్కడ లాగౌట్ ఇచ్చేసాం కదా డాష్ బోర్డ్లో, ఒకసారి చూద్దాం. ఇక్కడ లాగౌట్ పేజ్ ఇక్కడ ఒక్కసారి కుక్కీ ఏమొస్తుందో చూద్దాం. కుక్కీని కూడా ప్రింట్ చేద్దాం అలాంగ్ విత్. ఎక్కడికి నావిగేట్ అయితే దాన్ని బట్టి ఆ పేజ్లో ప్రింట్ చేద్దాం. లాగౌట్ పేజ్లో ప్రింట్ చేద్దాం. ఇక్కడ తర్వాత ప్రింట్ చేద్దాం. కుక్కీ స్టోర్ అంటే ఇక్కడ ప్రింట్ అవ్వాలి. అన్డిఫైన్డ్ ఇండెక్స్ ఈమెయిల్ లేదు కాబట్టి ప్రింట్ అవ్వలేదు అంతే. సో అది ఉంటే ప్రింట్ అయి ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా డాష్ బోర్డ్కి వెళ్ళండి ఒకసారి. సో సెట్టింగ్స్, కుక్కీ ఉందా డిలీట్ అయిందో చూద్దాం. ఈమెయిల్ ఉంది కదా ఇక్కడ, ఒక్కసారి రిమూవ్ చేద్దాం కుక్కీని. సో కుక్కీస్ ఏం లేవు, అన్ని రిమూవ్ చేసాం. ఒకసారి లాగిన్ అయ్యి చూద్దాం. లాగిన్ వచ్చింది కదా, ఇప్పుడు ఒకసారి దీంట్లో చూద్దాం. సో 3 కుక్కీస్ స్టోర్ అయినాయి. స్టోర్ అయింది కదా, @ని %40 అని డిస్ప్లే అయింది, స్టోర్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మాన్యువల్గా రిమూవ్ చేయకుండా లాగౌట్ క్లిక్ చేద్దాం. లాగౌట్ పేజ్కి వచ్చింది. ఒకసారి మళ్ళీ దీన్ని రిఫ్రెష్ చేద్దాం. ఈమెయిల్ ఉందా, పోవాలి కదా, రిమూవ్ అవ్వట్లేదు అంటే.
మళ్ళీ సెట్ ఎంటీ చేస్తున్నాం కదా, అంటే ఇప్పుడు ఎంటీ డిస్ప్లే అవ్వాలి. ఎంటీ స్క్రీన్ పెట్టండి, లేకపోతే ఇప్పుడు అప్డేట్ చేయండి స్క్రీన్ ఎంటీగా. ఇది అప్డేట్ అయిద్దామో చూద్దాం. కుక్కీ వాల్యూ అప్డేట్ అవ్వాలి ఇప్పుడు కదా. క్లోజ్ చేయండి బ్రౌజర్ని, మళ్ళీ ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ లాగిన్ అవుతున్నా. లాగిన్ అవ్వగానే అడ్మిన్ డేట్ ఆఫ్ జిమెయిల్ వస్తుంది. వన్స్ నేను లాగౌట్ క్లిక్ చేయగానే నాకు లాగౌట్ క్లిక్ చేయగానే ఏమవుతుంది, నాకు కుకీస్ అనేది డిస్ట్రాయ్ అవ్వాలి. కుకీస్ డిస్ట్రాయ్ మనం ఇక్కడ ఏం రాస్తాము, సెట్ కుకీ ఈమెయిల్ ఎంటీ రాసి నేను టైంకి ప్రీవియస్ ఓల్డ్ టైం స్టాంప్ ఇద్దామన్నాను. సో అది వన్స్ ఇచ్చి నేను మళ్ళీ డాష్ బోర్డ్కి వెళ్తున్నా. వస్తుంది కదా, ఒక్కసారి చూడండి, రీఫ్రెష్ చేస్తే అన్డిఫైన్డ్ ఈమెయిల్ అంటే ఈమెయిల్ మనకి కుకీ క్లియర్ అయినట్టే కదా. కుకీ క్లియర్ అయితే అలా వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం సెట్ చేసేటప్పుడు ఈ సెట్ ఆఫ్ కుకీ అనేది కుకీ సెట్ అయితేనే అది రావాలి అని రాయాలి, లేకపోతే అలానే ఎర్రర్ వస్తుంది అనమాట. సో మీరు ఫంక్షన్ ఏదైతే ఇక్కడ రాశారో ఈ సెట్ ఆఫ్ కుకీ అయితేనే, కుకీ ఉంటేనే కదా చూడాలి, అయితే అన్డిఫైన్డ్ ఎర్రర్ వస్తుంది ఇక్కడ, ఎక్కువ ఇది. అప్పుడు మనకి ఇక్కడ ఎర్రర్ పోతుంది అనమాట. ఈ సెట్ అయితే డిస్ప్లే అవుతుంది, లేకపోతే డిస్ప్లే అవ్వదు. ఓకే, లాగౌట్ అవ్వండి. ఈ ట్రైయింగ్ టు యాక్సెస్ డాష్ బోర్డ్ పేజ్ యాక్సెస్ చేయండి. ఇప్పుడు నేమ్ రాదు. మీరు ఎప్పుడు డాష్ బోర్డ్ పేజ్ మీకు నేమ్ వస్తుంది, ఎగ్జాక్ట్గా మీరు లాగిన్కి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇస్తేనే ఇక్కడ వస్తుంది. లాగౌట్ అయ్యి మళ్ళీ బ్యాక్ కొడితే అక్కడ రాదు, రిఫ్రెష్ అవ్వట్లేదు. రిఫ్రెష్ అయితే రాదు. సో మనం లాగౌట్ అవ్వగానే మనం దాన్ని ఏం చేద్దామంటే రీడైరెక్టింగ్ టు వేరే పేజ్ రీడైరెక్ట్ చేద్దాం. సో ఫర్ రీడైరెక్టింగ్ మనకి ఇక్కడ ఏదన్నా ఆప్షన్ నుంచి చూద్దాం. ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ రీడైరెక్టింగ్ ఎక్కడికి, లాగిన్ డాట్ పిహెచ్పికి ఇద్దాం. లాగౌట్, లాగిన్ డాట్ పిహెచ్పి సెంటర్, లాగౌట్. లాగౌట్ అయినాక మేబీ ఇక్కడ రాయకపోయినా కూడా మనం రాస్తాం కదా, హెడర్ రాసి పెడతాం కదా, హెడర్ రాస్తాం కదా, లాగిన్లో రాస్తాం. సో వన్స్ ఇది అయిపోగానే లాగౌట్ టు లాగిన్ డాట్ పిహెచ్పి. సో చూడండి, లాగౌట్ అయ్యాము, మళ్ళీ లాగిన్ అవుతున్నా, వచ్చింది లాగౌట్, లాగిన్. ఓకే, ఇక్కడ ఈజీగా ఉంటుంది మనకి. ఓకేనా, ఇలా మనం సెషన్ని స్టోర్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు నేను డాష్ బోర్డ్ పేజ్ని యాక్సెస్ చేస్తున్నా, పేజ్ వస్తుంది. బట్ అప్పుడు మనకి ఏమవ్వాలి, సెషన్లో డేటా, కుకీస్లో డేటా ఉంటేనే మనకి లాగిన్ పేజ్ రావాలి, డాష్ బోర్డ్ పేజ్కి వెళ్ళాలి కదా. సో మనం డాష్ బోర్డ్ పేజ్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో అప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ డాష్ బోర్డ్ పేజ్ లోడ్ అయ్యేటప్పుడు మనం చెక్ చేయాలన్నమాట, కుకీస్ సెట్ అయిందా లేదా అనేది, కుకీలో ఎంటీ ఉందా లేదా అని. ఇక్కడ ఈ సెట్ ఆఫ్ ఈమెయిల్ అనేది ఎంటీ ఉంటే, అదర్వైజ్ సెట్ అయి ఉంటే, నాట్ సెట్ అయితే ఎక్కడికి లాగిన్ చేయాలి, లాగిన్కి రిడైరెక్ట్ చేయాలి. ఓకేనా, ఇది సింపుల్ అనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు లాగిన్ ద పేజ్, లాగిన్ అయ్యాము, ఇక్కడ వచ్చింది. అండ్ లాగౌట్ అవ్వని లాగిన్కి వచ్చింది. మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా, ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి, బ్యాక్ వెళ్తే లాగిన్కి వస్తుంది.
నేను డాష్ బోర్డ్ యాక్సెస్ చేయలేకపోతున్నా. సో ఇప్పుడు నేను డాష్ బోర్డ్ యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా. ఈ స్పెల్లింగ్ ఏమి ఇచ్చాను? సో లాగిన్ అయితే డాష్ బోర్డ్ ఫీల్ అయిపోతాం. వితౌట్ లాగిన్ డాష్ బోర్డ్ నుంచి మనం బయటకు రాలేమంట. సో లాగిన్ అయితేనే మనం డాష్ బోర్డ్కి వెళ్తాం అనమాట. లాగిన్ అవ్వకుండా డైరెక్ట్గా డాష్ బోర్డ్ యాక్సెస్ చేస్తే మనకి డాష్ బోర్డ్ అనేది డిస్ప్లే అవ్వదు. ఓకే. సో వన్స్ లాగిన్ అయినాక మనకి ఇక్కడ యూజర్స్ ఉంది కదా, యూజర్స్ క్లిక్ చేయగానే ఇక్కడ యూజర్స్ అందరూ డిస్ప్లే అవ్వాలి. ఓకే. అప్పుడు మనం ఏం చేస్తాం, యూజర్స్ టేబుల్స్ తీసుకోండి, యూజర్స్ డాట్ పిహెచ్పి. సో ఇందులో ఏం చేస్తాము, మనకి ఇందులో కూడా సైడ్ బార్ అవన్నీ కావాలి కదా, అందుకు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ సైడ్ బార్ అంతా కామన్గా ఒక పేజ్లో పెట్టండి. ఎందుకంటే ఎవ్రీ టైం మనం దీన్ని కాపీ పేస్ట్ చేయలేము కదా. ఇది కదా ఇక్కడంతా కాల్ 12 నుంచి అండి, 12 నుంచి వచ్చి 12 లోపలిది. ఇక్కడ ఏం చేస్తారంటే ఏకో ఇంక్లూడ్ చేయండి. ఇంక్లూడ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. సైడ్ బార్ డాట్ పిహెచ్పి ఇందులో ఫస్ట్ పేస్ట్ చేయండి. సో ఆ హెడర్ స్క్రిప్ట్ ఈ హెడర్ స్క్రిప్ట్ సేమ్ కదా, సో ఇక్కడ హెడర్ స్క్రిప్ట్ పెట్టండి. సో హెడర్ స్క్రిప్ట్స్ సేమ్ ఇదే పేజ్ని యూజర్స్ కూడా కాపీ పేస్ట్ చేయండి, ఈజీగా ఉంటుంది. వన్స్ మనం యూజర్స్ కాపీ పేస్ట్ చేశాక ఇక్కడ సైడ్ బార్ ఉంది కదా, ఇందులో ఇప్పుడు యూజర్స్ని డిస్ప్లే చేయాలి, మన దగ్గర ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళని. సో హెడర్ స్క్రిప్ట్స్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, సో దాన్ని మోడిఫై చేయండి. రీడౌట్ చేయండి, వచ్చింది కదా. ఇక్కడ యూజర్స్ క్లిక్ చేస్తే యూజర్స్ డాట్ పిహెచ్పికి వెళ్ళాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాము, సైడ్ బార్కి వెళ్ళిపోయి యూజర్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే యూజర్స్ డాట్ పిహెచ్పి. యూజర్స్లో మనకి ఇక్కడ ఏం చేస్తాము, లిస్ట్ ఆఫ్ ఆల్ యూజర్స్ అని చెప్పేసి అన్ని యూజర్స్ డిస్ప్లే చేయాలి మనం ఇక్కడ. టేబుల్స్కి వెళ్ళి ఒక టేబుల్ ఏదో ఒక డిజైన్ యూజర్స్ డిస్ప్లే అవడానికి ఏదో ఒక డిజైన్ కావాలి నాకు. సో ఫర్ దట్ పర్పస్ నేను టేబుల్కి వెళ్ళి టేబుల్ డిజైన్ కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. ఓకే. సో టేబుల్ డిజైన్ కాపీ పేస్ట్. ఇప్పుడు ఏంటి, ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్లో టీఆర్ అనేది రిపీట్ అవుతుంది.
టీఆర్ రిపీట్ అవుతుంది. సో ఈ టీఆర్ కదా రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం టీఆర్ రిపీట్ చేసేటప్పుడు ఆ డేటా అంతా గెట్ చేసుకోవాలి కదా. సో అందుకని పిహెచ్పి కోడ్ రాసి మనం ఏం చేయాలి, డేటాని గెట్ చేసుకోవాలి డేటాబేస్ నుంచి. డేటాబేస్లో కదా ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ డేటాబేస్ కనెక్షన్ ఇవ్వాలి కదా. ఇది కదా డేటాబేస్ కనెక్షన్. ఇంతవరకు కాపీ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ పిహెచ్పి కోడ్ రాయండి. ఫస్ట్ డేటాబేస్ కనెక్షన్ ఇవ్వండి. వన్స్ డేటాబేస్ కనెక్షన్ ఇచ్చాక ఇప్పుడు డేటాబేస్ కనెక్షన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, క్వైరీని రన్ చేయాలి. అంటే ముందు మనం మై క్వైరీ రాయాలి కదా. క్వైరీ రాద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ కండిషన్ తర్వాత రాద్దాం. యూజర్స్ అందరూ ఒకసారి ఇప్పుడు క్వైరీని రన్ చేయాలి కదా. టు రన్ ద క్వైరీ మనకి ఏముంది ఇక్కడ, ఇక్కడ ఏది MySQL క్వైరీ. టు రన్ ద క్వైరీ మనం ఇది యూస్ చేస్తాం. ఓకే, కౌంట్ కనుక గ్రేటర్ దాన్ 0 ఉంటే మనం ఆటోమేటిక్గా మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఇక్కడ MySQL క్వైరీ రన్ చేస్తున్నాము. SQL పెట్టాలి, కనెక్షన్ ఇచ్చాము. ఎర్రర్ వస్తే ఎర్రర్ చూపిస్తుంది, లేకపోతే మనకి రన్ అవుతుంది. ఇఫ్ కౌంట్ కనుక గ్రేటర్ దాన్ 0 ఉంటే ఓకే, అప్పుడు మనకి క్వైరీస్ వచ్చినట్టు. అప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాం, ఎకో విల్ డూ వన్ థింగ్. క్వైరీ మోడిఫై చేసేది కొంచెం వెరైటీగా చేద్దాం. సో సేమ్ థింగ్ మనం రాసాము. సో రన్ చేద్దాము. రన్ చేస్తే కౌంట్ గ్రేటర్ దాన్ 0 అయితే ఒక్కసారి ప్రింట్ అండర్ స్కోర్ ఆర్లో ఈ రన్ సర్చ్ క్వైరీని ప్రింట్ చేయండి. అసలు ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా. ఇక్కడ మన ఇది ఎందుకు తీసుకోలేదు, కౌంట్ ఎందుకు, మనకు వచ్చిన రోస్ ఎన్ని రోస్నే తెలియడానికి అంతే. వచ్చిన రోస్ గ్రేటర్ దాన్ 0 ఉంటే ఇప్పుడు ఆ డేటా అంతా మనం ప్రింట్ చేయాలి కదా కింద టేబుల్లో, అందుకని. unexpected end of the file. స్టేట్లో వచ్చిందేంటి, చూద్దాం. ఇందులో పైన ఎర్రర్ ఉందంటే అక్కడ కాదు. సో ఇది క్లోజ్ అవ్వలేదు కదా, అందుకని ఎర్రర్ వచ్చింది. ఓకే, చూసుకోవాలి. ఒక్కొక్కటి మనం ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కొక్క డేటా చూసుకొని తీసేయాలన్నమాట. చూడండి, MySQL రిజల్ట్ ఆబ్జెక్ట్ లెంగ్త్ 7 num_rows to type 0. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే దానికి ముందు ఫెచ్ అరే చేయాలి. అందులో ఉంటే ఎరే డీటెయిల్స్ రావాలి కదా, అందుకని ఎరే ఫెచ్ చేయాలన్నమాట, లేకపోతే మనకి ఎరే ప్రింట్ అవ్వదు. unable to call MySQL fetch array unable to call.
$ఏని ప్రింట్ చేసి చూడండి ఒకసారి హెచ్ఏకి. సో జస్ట్ కీప్ ఇక్కడ ఐ పెట్టండి. MySQL ఐ కదా మనం వర్క్ చేసేది, అందుకని మనకి కింద నుంచి ఎర్రర్ వస్తుంది. $A. ఓకే, చూడండి లిస్ట్ ఆఫ్ డేటా వచ్చింది మనకి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని రిపీట్ చేసి మనం ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రిపీట్ చేసేటప్పుడు మనం లూప్ రాసి రిపీట్ చేయాలి. ఓకే, యూ కెన్ యూస్ ఫర్ లూప్ ఆర్ వై లూప్. మనం ఏ లూప్ అయినా యూస్ చేయొచ్చు, నేను వైల్ యూస్ చేస్తాను, నో ఇష్యూస్ దాంట్లో. సో ఫస్ట్ వైల్ మనం దేనికి లూప్ రాయాలి, MySQL ఫెచ్ అరే కదా లూప్ రాయాల్సింది, మొత్తం దాంట్లో పెట్టేసింది. $Aలో స్టోర్ అయింది. సో ఇదంతా మనకి ఎక్కడ ప్రింట్ అవ్వాలి, అక్కడ పెట్టి రాసేద్దాం డైరెక్ట్గాను. ఇక్కడ ఎలా అయినా రాయొచ్చు PHP అనేది. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ ఫోన్ నెంబర్, ఇక్కడ నెక్స్ట్ ఈమెయిల్, ఫోన్ నెంబర్, నెక్స్ట్ పాస్వర్డ్ ఉంటుంది. ఎడిట్ ఒకటి, డిలీట్ ఒకటి. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మనం టేబుల్ రోని ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ అవ్వాలి, ఇది ప్రింట్ అవ్వాలంటే ఇదంతా TD రాయండి. TD రాయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ చేశారు కదా, వైల్ లూప్ స్టార్ట్ అయింది కదా, దీని తర్వాత PHP ఎండ్ చేయండి. సో మళ్ళీ ఎక్కడ మనకి ఇక్కడ కదా, ఇక్కడ PHP స్టార్ట్ చేయండి, మళ్ళీ ఇక్కడ PHP ఎండ్ చేయండి. సో ఇన్ బిట్వీన్ అలా మన PHP ఎండింగ్ క్లోజింగ్ ఎక్కడైనా రాయొచ్చు. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం మళ్ళీ PHP స్టార్ట్ చేసి $A ఆఫ్ మనకి డేటాబేస్లో నేమ్ ఏముందో ఆ నేమ్కి ఇవ్వాలి. ఇక్కడ F నేమ్ ఎరే కదా, అందుకని ఎరే ఫార్మెట్లో రాసాం. ఇక్కడ మళ్ళీ PHP ఎండ్ చేయండి. ఇలా రాకపోతే మొత్తం మనం ఎక్కువలో పెట్టి రాయొచ్చు అనమాట, అలా అయినా రాయొచ్చు. ఇది ఒక మెథడ్. ఎడిట్ డిలీట్ అలా ఉంచండి, నేను చెప్తాను. ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్. యాక్చువల్లీ పాస్వర్డ్ డిస్ప్లే చేయకూడదు, బట్ మీరు మామూలుగా చూడాలి కాబట్టి డిస్ప్లే చేస్తున్నా. నెక్స్ట్ లైన్ నెంబర్ 56. సో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ విత్ ఎండ్ విత్ సెమీకోలన్. ఓకే, డోంట్ ఫర్గెట్ ఫర్ దిస్. ఇక్కడ సెమీకోలన్ తీసేసేయండి. 64లో ఎర్రర్ ఉందంట. ఫోన్ కరెక్టే కదా, ఇవన్నీ ఎందుకు ప్రింట్ అవ్వలేదు. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, $Aలో పెట్టాము కాబట్టి $A అని పెట్టాము. ఇంకా ఎర్రర్ ఏంటి సార్, మీకు ఎప్పుడన్నా ఎర్రర్ ఫస్ట్ క్లియర్గా చూడండి. ఓకేనా, సో ఫస్ట్ ఎప్పుడైనా ఎర్రర్ క్లియర్గా చూడండి. అన్డిఫైన్ ఇండెక్స్ పాస్వర్డ్ లైన్ నెంబర్ 64. పాస్వర్డ్ కాదు, PWD మంది. ఓకే, సో ఫస్ట్ అన్నిటికీ ఇక్కడ ఎక్కువ పెట్టండి. ఎక్కువ పెట్టలేదు కాబట్టి మనకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాల. కంపల్సరీ వితౌట్ యూజింగ్ ఎక్కువ వి కాంట్ ప్రింట్ అవుట్పుట్, రైట్? వచ్చిందా? ఇప్పుడు నేనేం చేస్తానంటే లాగౌట్ అవ్వండి. ఇంకొక యూజర్తో రిజిస్టర్ అవుతున్నా. సమ్ అదర్ మెయిల్ ఐడి.
ఈ మెయిల్ ఐడి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకొక మెయిల్ ఐడి ఇస్తున్నా. ఇంక 3, 4, 5. ఓకే, సక్సెస్ఫుల్లీ ఇన్స్ట్రక్టెడ్. ఏదో దాంతో లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే యూజర్స్కి వెళ్ళండి ఒకసారి. యూజర్స్లో వచ్చింది చూసారా? సో ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎడిట్ క్లిక్ చేయగానే ఎడిట్ అవ్వాలి, డిలీట్ క్లిక్ చేయగానే డిలీట్ అవ్వాలి. సో దిస్ పార్ట్ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, సో ఇన్ దిస్ వీడియో విల్ లెర్న్ అబౌట్ హౌ టు స్టోర్ డేటా ఇన్ ద కుకీస్ ఆర్ సెషన్స్. మనం ఎప్పుడైతే లాగిన్ అవ్వగానే ఇక్కడ డాష్ బోర్డ్కి వెళ్ళగానే వాళ్ళ నేమ్ ఎలా రావాలి, లాగౌట్ అవ్వగానే మళ్ళీ బ్యాక్ వస్తుంటే డాష్ బోర్డ్ యాక్సెస్ అవ్వకుండా ఉండాలి, యూజర్స్ క్లిక్ డాష్ బోర్డ్ డిజైనింగ్ ఎలా ఉండాలి, యూజర్స్ క్లిక్ చేయగానే యూజర్ పేజ్కి ఎలా రావాలి, యూజర్ పేజ్ డీటెయిల్స్ ఎలా ప్రింట్ చేయాలని ఈ వీడియోలో చూస్తాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇది డిలీట్ ఎలా చేయాలి, ఎడిట్ ఎలా చేయాలో చూద్దాం.